హలో అండి, ఈరోజు ఇంట్రెస్టింగ్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కుకింగ్ చేయడానికి సామాన్లన్నీ సర్దుకున్నాము. ఇదేదో మేము ట్రిప్కి వెళ్ళట్లేదండి, ఒక ఫండ్ రైజింగ్ ఈవెంట్కి కుకింగ్ చేయడానికి వెళ్తున్నాము. 3 సంవత్సరాల నుంచి ఈ ఈవెంట్కి మిస్ కాకుండా వెళ్తున్నాము. ఈరోజు బగారా రైస్ గోట్ కర్రీ వండుతున్నాము. దానికోసం 6.5 కిలోస్ గోట్ అయితే తీసుకున్నాము. ఈరోజు కుకింగ్ అంతా బొగ్గుల మీద క్యాంప్ ఓవెన్ లోనే కుక్ చేయాలి, వేరే వెజల్స్ వాడకూడదు. ఈ ఈవెంట్ నిర్వహించే వాళ్ళు కేవలం బొగ్గులు మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. మిగిలిన వంటకు కావాల్సినవన్నీ మనమే తీసుకెళ్లాలి. మొత్తం కారులోకి అయితే ఎక్కించి బయలుదేరాము. మా టౌన్ నుంచి ఈ ఈవెంట్ 30 కిలోమీటర్ల దూరంలో ఉంటది. 4-5 రోజుల నుంచి కంటిన్యూస్ గా వర్షం ఉంది, కానీ అదృష్టవశాత్తు ఈ రోజు అయితే వాతావరణం బాగానే ఉంది. పోయిన సంవత్సరం అయితే మేము చాలా ఇబ్బంది పడ్డాము ఈ ఈవెంట్ లో. మేము వెళ్ళేసరికి చాలా మంది ఆల్రెడీ కుకింగ్ స్టార్ట్ చేసేసారు. సామాన్లని దించుకుని ముందుగా అయితే మటన్ క్లీన్ చేసుకున్నాము. పెద్ద పెద్ద చెట్టు దొంగల్ని మంటలో వేసి ఉంచుతారు, దాని నుంచి వచ్చిన బొగ్గుల్ని మనం తీసుకోవాలి. అక్కడే రేకు డబ్బాలు కూడా ఉంటాయి. ఒక డబ్బా తీసుకుని దాంట్లో బొగ్గులైతే నింపుకున్నాను. ముందుగా దగ్గరికి వెళ్తే మాత్రం సెగ ఫుల్ గా కొట్టుద్ది. ముందుగా ఒక క్యాంప్ ఓవెన్ లో నీళ్లు పోసి పెట్టాము బగారా రైస్ కి. ఇంకా ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నారు మా వాళ్ళు బగారా రైస్ కి, అలాగే గోట్ కర్రీకి. ఈ కార్యక్రమం ఈ ఊర్లో ఉన్న పబ్ వాళ్ళు నిర్వహిస్తారు. ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేసే కుక్లు అందరూ వాళ్ళకి ఇష్టమైన వంటకాన్ని అయితే వండుతారు. ఈ పబ్ వాళ్ళు వండిన దాన్ని సేల్ చేస్తారు. ఆ వచ్చిన డబ్బులని క్యాన్సర్ ఫౌండేషన్ కు డొనేట్ చేస్తారు. అలాగే పబ్లో ఆ రోజు సేల్ అయిన మందుకి, బీర్లకి, వైన్లకి వచ్చిన డబ్బులంతా కూడా డొనేట్ చేస్తారు. చాలా మంది వస్తారు ఈ ఈవెంట్ చూస్తానికి, 300 మంది దాకా. పొద్దున్నే 10ంటికి మొదలయ్యి రాత్రి 8 వరకు ఈ ఈవెంట్ నడుస్తుంది. అందరూ ఫుల్గా తాగుతారు. ఆ డబ్బులన్నీ కూడా డొనేషన్ లోకి వెళ్ళిపోతాయి. ఈ సంవత్సరం అయితే మొత్తం 29 మంది కుక్కులు పార్టిసిపేట్ చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కో వెరైటీ వండుతున్నారు. చాలా మంది చికెన్ వండుతున్నారు, కొంతమంది గోటు, ల్యాంబు, పోర్కు, బీఫ్, రకరకాలు. మేమైతే చికెన్ కానీ గోటు కానీ వండుతాము ప్రతిసారి. వాళ్ళ నోటి నుంచి మన ఇండియన్ వంటకాల పేర్లు చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 3ంటికల్లా కుకింగ్ ఆపేసేయాలి. 3 జడ్జిలు ఉంటారు, వాళ్ళకి టేస్ట్ కోసం చిన్న బౌల్స్ లో తీసుకెళ్ళాలి. వాళ్ళు టేస్ట్ చూసి విన్నర్స్ ని ప్రకటిస్తారు. 21. Yeah. Okay. Thank you. Goat curry Goat curry. and bagara rice. మాకైతే ఇప్పటికి లాస్ట్ 2 సంవత్సరాల నుంచి ఏదో ఒక ప్రైజ్ అయితే వచ్చింది. ప్రతిసారి మనకే రాదు కదా, ఈసారి వేరే వాళ్ళు విన్ అయ్యారు. ఈ ఫోటోలో ఉన్న పాప కోసమే ఈ రోజు ఫండ్ రైజింగ్ జరుగుతుంది. జడ్జిలకు టేస్ట్ చూపించిన తర్వాత ఇంకా మనం బయట వచ్చి మిగిలిన వాళ్ళందరికీ సర్వ్ చేయొచ్చు. ఇక్కడ పేపర్ మీద మన పేరు, ఏం వండామో రాసాము. వాళ్ళు బగారా రైస్ అని పలుకుతుంటే చాలా బాగా అనిపించింది. లాస్ట్ 2 వీడియోల్లో పెరుగు, అలాగే గార్డెన్ లో కొత్తిమీర కోసింది ఈ ఈవెంట్ కోసమే. గొప్ప పని చేసామని కాదు, కానీ మా వంతు సాయం చేస్తున్నాము. మన ఇండియన్ కూరలో ఇక్కడ వాళ్ళకి రుచి చూపిస్తున్నాం. ఈ రోజు మాకు చాలా పెద్దగా ఉంటది అండ్ మెమరబుల్ డే. పొద్దున ఇంటి దగ్గర నుంచి 9ంటికి బయలుదేరి రాత్రి 8ంటికి చేరతాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్.